2022లో మార్కెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇండియన్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా రండి ఒక 40 కంపెనీలు 100 కంపెనీలు పెట్టుకోకూడదు. ఏదైనా ఒక సెక్టార్ని మనం హైప్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ సెక్టార్ నుంచి దూరంగా ఉండాలి. రియల్గా చెప్పాలంటే మార్కెట్ ఎందుకు పడింది అన్నటువంటిది మనం గమనిద్దాం. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మార్కెట్ పడుతూ వచ్చింది. ఎందుకు పడింది? ఇంటర్నల్గా కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇవ్వకపోయిన దానివల్ల పడింది. కార్పొరేట్ రిజల్ట్స్ మటుకు లాస్ట్ 2 క్వార్టర్లుగా 3 క్వార్టర్లుగా అంచనాలు తగ్గట్టుగా రాలేదు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. మొత్తం నువ్వు పెట్టాల్సిన పెట్టుబడిలో ఒక 50% మనం ఈక్విటీలో పెడుతూ 25% బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటూ ఒక 25% గోల్డ్లో పెట్టుకుంటే అది ఇన్వెస్టర్కి మంచి పోర్ట్ఫోలియో అవుతుందని నేను చెప్తాను. మార్కెట్ ఇంత డౌన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ తగ్గలేదు. ఇంకోటి ఎస్ఐపిస్ లాస్ట్ 6 మంత్స్ మీరు డేటా తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒక 4-5% మధ్యలో కొంచెం తగ్గినాయి. కానీ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఎస్ఐపి ఇన్ఫ్లో అనేది పెరుగుతుందండి. గవర్నమెంట్ స్పెండ్ చేస్తే తప్పనిచ్చి ఎకానమీ లార్జ్ స్కేల్లో ఆ వీల్ అన్నటువంటిది టర్న్ కాదండి. నమస్తే. దూరదర్శన్ యాదగిరి, దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. సంవత్ 2082 మార్కెట్ స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి? సంవత్ 2081లో పరిస్థితులు అంచనాలు తగ్గట్టుగా రాణించిందా మార్కెట్? నెక్స్ట్ 2082లో సంవత్ 2082లో మార్కెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏ రంగాల్లో ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది? ఏ రంగాల్లో మనం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అసలు ప్రస్తుతం మనం మార్కెట్ స్థితిగతుల్ని ఏ రకంగా అంచనా వేయాలి? వీటన్నిటి మీద సంవత్ 2082 ఏం జరగబోతుందనే దాని మీద మనం ఈ రోజున డిస్కస్ చేయబోతున్నాం. నాతో ఉన్నారు ప్రముఖ ఎకనామిస్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయవాది జీవి రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు షేర్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. నా పక్కన ఉన్నారు శేఖర్ చెట్లూరు గారు, మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా సుందర్ రాజా గారు, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ మార్కెట్కి సంబంధించి. ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి మార్కెట్ సంవత్ 2082లో? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. జీవీరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి మనం అసలు 2081లో అనుకున్న అంచనాలని మనం అందుకోగలిగారని, మార్కెట్ అందుకోగలిగిందనంటే ఏం చెప్తారు? మనం 2081 సంవత్సరంలో ఇదే కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటూ ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు అన్న ప్రశ్నకి స్టేబుల్గా కానీ లేకపోతే ఒక 6% నెగిటివ్ రిటర్న్కి కూడా స్కోప్ ఉందని, ఈక్విటీల కన్నా కూడా గోల్డ్ అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని, కాబట్టి గోల్డ్లో కనుక ఎక్కువ పెట్టుబడులు పెడితే ఒక 20-25% రిటర్న్ రావచ్చు అని చెప్పి అనుకోవటం జరిగింది. ఆ రోజుండ అంచనాల కన్నా కూడా మించి మనం ఎవరైతే బంగారంలో పెట్టుబడి పెట్టారో అనూహ్యంగా 70-80% లాభాలను కూడా పొందటం మనం చూసాం. కాకపోతే ఇక స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న విషయానికి కనుక మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయో గమనిస్తే టాప్ పర్ఫార్మింగ్ 5 కంట్రీస్ని కనుక మనం చూస్తే ముందుగా అన్నిటికన్నా గ్రీస్ 51% ఫలితాలు అందించింది, ఏది ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ద్వారా. తర్వాత స్థానంలో సౌత్ కొరియా 48% రిటర్న్ అందించింది. తర్వాత వియత్నాం 46%, సౌత్ ఆఫ్రికా 44%, స్పెయిన్ 38%, పోలాండ్ వచ్చి 28%. ఇవి టాప్లో ఉన్నటువంటి 5 దేశాలు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినాయి. నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినటువంటి 5 దేశాలను కనుక మనం చూస్తే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో ఇండోనేషియా -15.95% రిటర్న్ ఇచ్చింది, టర్కీ -12.8%, ఫిలిప్పైన్స్ -11.49%, 4వ స్థానంలో ఇండియా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడంలో ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో -9.5%, తర్వాత సౌదీ అరేబియా 7.5%. ఇది టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి 6 దేశాలు, నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినటువంటి 5 దేశాల వివరాలు. అంటే మనం నెగిటివ్ రిటర్న్స్లోనే ఉన్నాం. నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ ఏడాదిలో. అయితే ఇదే కొనసాగుతుందా అంటే ఇలా కొనసాగదు. భారతదేశంలో రానున్నటువంటి 2082 సంవత్సరంలో మనకి ముందుగా మన స్వర్ణ విషయానికే వద్దాం. లాస్ట్ ఇయర్ స్వర్ణం కొనమని చెప్పాము, ఇప్పుడు కూడా కొనమంటారా
అనేటువంటి ప్రశ్నకు కూడా ముందుగా సమాధానం చెప్పి స్టాక్ మార్కెట్లోకి వెళ్దామండి. రైట్. స్వర్ణం మళ్ళీ ఇప్పుడు కూడా కొనొచ్చా అంటే నేనేం చెప్తానంటే $4,000 మనకి అమెరికాలో స్వర్ణం యొక్క రేటు 28.34 గ్రాముల యొక్క రేటు ఔన్స్ బంగారం $4,000 దాటిన తర్వాత చిన్న స్వల్ప కరెక్షన్ వచ్చింది. ఈ కరెక్షన్ కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కరెక్షన్ కంటిన్యూ అయితే ఒక 4 to 5% దిద్దుబాటుకి లోనవ్వచ్చు. అంతకు మించి 1,25,000 నుంచి బంగారం ఏదో ₹1,00,000 రావటం అనేది అసాధ్యమైన వాస్తవం మన భారతీయులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఎవరి బిడ్డల మీద ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదు. ఆడపిల్లలు ఉండేటువంటి ఇంట్లో ముఖ్యంగా, అలాగే ఇంట్లో ఇల్లాల కోసమైనా కానీ బంగారంలో కొంత పెట్టుబడిని పెట్టి మనం దాన్ని కొనసాగించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే రానున్న సంవత్సర కాలంలో కూడా బంగారం కనీసం అంటే 15% తగ్గకుండా రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆప్టిమిస్టిక్ వ్యూ ఎలా ఉందంటే 2 సంవత్సరాల కాలంలోనే బంగారంలో 50% రిటర్న్ రావచ్చని. అంటే ఇప్పుడున్న 1,20,000 నుంచి 1,80,000కి వితిన్ 2 yearsలో గోల్డ్ రావచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఒకేసారి కాకపోయినా ఎవ్రీ కరెక్షన్లోనూ కూడా కొంత గోల్డ్ని కొనుక్కుంటూ వెళ్తూ పోర్ట్ఫోలియోలో కనీసం 15% అయినా బంగారంలో పెట్టుబడి పెట్టమని నేను చెప్తాను. సిల్వర్ విషయానికి వస్తే ఇప్పుడు సిల్వర్ దాదాపుగా 1,80,000 స్థాయికి వెళ్ళింది. ఈ రెండిట్లోనూ కూడా సిల్వర్ కన్నా కూడా గోల్డ్లో ఎక్కువగా పెట్టుబడి పెడితే అన్ని రకాల కూడా బెటర్. ఇకపోతే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ గత సంవత్సరం డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా మనం 15 సంవత్సరాల చరిత్రను చూస్తే ఎక్కువగా స్టాక్ మార్కెట్స్ మంచి పర్ఫార్మెన్సే చూపించాయి. ఓవరాల్ CAGR చాలా బాగుంది. మనకి 25 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే కూడా ఒక ఎకానమిస్ట్గా నేను గమనించింది ఏంటంటే గోల్డ్ వచ్చి 12.5% CAGR గత 25 సంవత్సరాలుగా ఇచ్చింది యావరేజ్గా. అంటే ఒక సంవత్సరం 80% రిటర్న్ ఇవ్వచ్చు, ఒక సంవత్సరం అసలు ఏం రిటర్న్ ఇవ్వకపోవచ్చు. బట్ యావరేజ్ 25 years 12.5% CAGR ఇచ్చింది. అలాగే ఈక్విటీ మార్కెట్లు కూడా మనకి లాంగ్ రన్లో చూసుకుంటే అద్భుతమైనటువంటి CAGR పర్ఫార్మెన్స్ని చూపించాయి. కాబట్టి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. రానున్న రోజుల్లో కూడా భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ 12 to 15% రిటర్న్ ఇచ్చే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. సరైనటువంటి సెక్టార్స్ స్టాక్స్ని చూజ్ చేసుకుని ముందుకెళ్తే 2082వ సంవత్సరంలో ఈక్విటీ కూడా మంచి రిటర్న్ అందించేటువంటి అవకాశం ఉందండి. రైట్. శేఖర్ గారు మీరేం చెప్తారు? ఈక్విటీల మీద మార్కెట్ భావన ఎలా ఉందనంటే ఏమంటారు? అసలు మార్కెట్ భావన ఇప్పటికీ ఈక్విటీల మీద పాజిటివ్గానే ఉందండి. అంటే మేము గమనించింది ఏంటంటే ఇన్వెస్టర్స్ మార్కెట్ కనుక కరెక్షన్ తీసుకున్నప్పుడల్లా కొంటున్నారు. అంటే కన్సాలిడేషన్ స్టేజ్లో ఉందా? కరెక్ట్. ఈ కన్సాలిడేషన్ స్టేజ్ అనేటువంటిది మార్కెట్ ఓవరాల్గా మాట్లాడడం కంటే స్క్రిప్ట్ వైజ్ మాట్లాడదాం, అంటే ఇండివిజువల్ స్టాక్ వైజ్ మాట్లాడదాం. రైట్. ఉదాహరణకి ఐటీలో ఉన్నటువంటి స్టాక్ కన్సాలిడేషన్ కాదు, పెద్ద బయింగ్ లేవు. కానీ బ్యాంకింగ్ రంగం కానీ ఆటో సెక్టార్లో కానీ మెల్లగా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకే. మేము గమనించింది ఏంటంటే సెక్టార్లలో నుంచి ఒక షిఫ్ట్ అనేటువంటిది జరుగుతోంది. ఒక గత 3-4 ఏళ్ల వరకు కూడాను ఐటీ రంగంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ ఐటీ రంగంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో 14-15% ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ఐటీ రంగం నుంచి షిఫ్ట్ చేసుకొని బ్యాంకింగ్, ఆటోమొబైల్కి మెల్లమెల్లగా వస్తున్నారు. ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి కూడా వస్తున్నారు. అంటే 14% నుంచి సుమారుగా వాళ్ళ పోర్ట్ఫోలియోని దాన్ని 7 నుంచి 8కి తీసుకోవచ్చి ఆ మిగిలిన 6%ని మిగతా వాటిలో పెంచుకుంటున్నారు. దీనికి కారణాలు మీకు అందరికీ తెలిసిండేదే. ట్రంప్ ఇష్యూ ఉండొచ్చు, అక్కడటువంటి వాటి మీద ట్యాక్స్లు వేయడము, H1B వీసాలు పెంచడము. అంటే పెంచిన దాని వల్ల కంటే బిజినెస్ చెయ్యడము అన్నటువంటిది కష్టతరంగా చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గమనించాలి. అవును. ఒక బిజినెస్ను ఎన్ని ట్యాక్స్లైనా ఉండండి ఉన్నా కూడా ఈజీగా కనుక చేయగలిగితే ఆ బిజినెస్లోకి అందరూ వస్తారు. కానీ అమెరికాలో జరుగుతున్న ఏంటంటే ఐటీ సెక్టార్కి ఆ బిజినెస్ చేయడం అన్నటువంటిదే కష్టతరంగా మారుతున్నప్పుడు రాబోయే రోజుల్లో రెవెన్యూస్ వచ్చినా కూడా లాభాలు రాకపోవచ్చు. రెవెన్యూ వేరు, లాభం వేరండి. 2082లో లాభాల కంటే రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ రావచ్చు. రెవెన్యూ ఇస్ డిఫరెంట్ అండి. కరెక్ట్. లాభాలు తగ్గచ్చు ఐటీకి అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క షిఫ్ట్ ఐటీ నుంచి మిగతా వాటిల్లో అవుతుంది. ఓవరాల్గా కనుక గమనిస్తే మీరు ఒకటి గమనించండి, మార్కెట్
ఎందుకు పడింది అన్నటువంటిది మనం గమనిద్దాం. లాస్ట్ ఫిబ్రవరి నుంచి మార్కెట్ పడుతూ వచ్చింది. అవును. ఎందుకు పడింది? ఇంటర్నల్గా కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇవ్వకపోయిన దానివల్ల పడింది. అంతేకాని అప్పుడు ఇంటర్నేషనల్లో ప్రభావం అన్నటువంటి అంతర్జాతీయ అంశాలు ఎక్కడ ప్రభావం లేదంటారా? చాలా తక్కువ ఉంటుందండి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కాదు, అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు గమనించండి, ట్రంప్ ఇమీడియట్గా తీసుకున్నటువంటి రోజు ఉన్నటువంటి మార్కెట్, ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ మహా అయితే +2%లోనే ఉంది. +2%లో కానీ ప్రభావం రోజు రోజుకి కనిపిస్తుంది కదా. కనిపించదు. ప్రభావం దేని మీద కనిపిస్తుంది అని అంటే, మనం ఇంటర్నల్గా స్ట్రెంగ్త్గా ఉన్నాం. రేపొద్దున జిఎస్టీ తగ్గించిన దానివల్ల కానీ, లేకపోతే మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన దానివల్ల కానీ, Q4 కనుక మంచి రిజల్ట్స్ ఇస్తే ట్రంప్ ప్రభావం అన్నటువంటిది పూర్తిగా సమసిపోతుంది. అది పెద్ద కనిపించకపోవచ్చు, ఒక్క ఐటీ సెక్టార్లో తప్ప మిగతా వాటిల్లో కనిపించకపోవచ్చు. ఇంటర్నల్గా కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఇంటర్నల్గా ప్రతి కంపెనీ కూడా మంచి లాభాలు కనుక ఇస్తే ట్రంప్ ఎఫెక్ట్ అన్నటువంటిది పెద్ద కనిపించదు. అంటే మనంతట మనం ఎదగాలి అని చెప్పి ఏ ప్రిన్సిపల్ అయితే మనం పెట్టుకున్నామో అదే ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, బాగా చెప్పారు. దీనిలో ఇంకా మొన్న ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు గమనించండి, సుమారుగా 9 నుంచి 10% పడినటువంటి మార్కెట్ ట్రంప్ ఒకవేళ వీళ్ళు ట్యాక్స్లు పెంచినా కూడా ఇంకా పడలేదు. ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ఎవరైనా కొనాలి అని అనుకుంటే, అంటే సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐస్ కానీ ఎలా కొంటారంటే అండి, 5 years ఫార్వర్డ్ పీఈ క్యాలిక్యులేట్ చేసి కొంటారు. అవి గనక ఆ మూలాలు అన్నటువంటిది సరిగ్గా ఉంటే ఆ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో నా దృష్టిలో రాబోయే రోజుల్లో ఎఫ్ఎంసీజీ కానీ, బ్యాంకింగ్ కానీ, ప్రొడక్షన్ అటువంటి స్టీలు సిమెంట్ రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఒక్క ఐటీలో మాత్రమే కొద్దిగా షిఫ్ట్ అయ్యింది. నా అంచనా ప్రకారం ఇక్కడి నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడి నుంచి మార్కెట్ మహా అయితే 2-3% కంటే కరెక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే సంవత్ 2081లో కరెక్షన్ దశలో మార్కెట్ వెళ్ళిందా, కన్సాలిడేషన్ దశలో మార్కెట్ వెళ్ళిందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా కానీ స్టేబుల్గా ఉందని చెప్పొచ్చు. కొంత కన్సాలిడేట్ అయింది, కొంత కరెక్షన్స్ వచ్చాయి, కొంత డౌన్ అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఒకటి మనం గమనిస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి దాదాపుగా 6 నెలల నుంచి చూసినా కానీ ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా సెల్లర్స్ అండి. సో ఎవ్రీ మంత్ డేటా తీసుకున్నా కానీ నెట్ సెల్లింగ్ ఎఫ్ఐఐస్ది కనపడతా ఉంది. అయినా కానీ మన మార్కెట్లో హెవీ కరెక్షన్స్ రాలేదు. 5%, 6%, 8% ఆ 10% కరెక్షన్స్ మామూలే. కానీ అంతకుమించి ఎక్కడ కూడా మనకు కరెక్షన్ రాలేదు. ఇక్కడ ఒకటి మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నాయి మార్కెట్లో. ఇంకోటి ఇందాక సార్ చెప్పినట్టుగా లాస్ట్ 2 quarters చూస్తే మనకి కొంచెం ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, కంపెనీ రిజల్ట్ అనౌన్స్మెంట్లో కొంత లాభాలుగా ఆశించినంత లాభాలు అయితే కనపడలేదు. ఆ ప్రభావం కూడా మన మార్కెట్ మీద పడ్డది. అయితే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 2 quarters, నెక్స్ట్ 2-3 quarters కనుక కంపెనీలు మంచి పర్ఫామ్ చేసి రిజల్ట్ బాగుంటే మాత్రం మన మార్కెట్ ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇంకొకటి మనం మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సైకాలజీ అండ్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ కనుక చూస్తే మీరు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయండి, ఎక్కడ తగ్గల. మార్కెట్ ఇంత డౌన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ తగ్గలేదు. ఇంకోటి ఎస్ఐపిస్, లాస్ట్ 6 months మీరు డేటా తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒక 4-5% మధ్యలో కొంచెం తగ్గినాయి. కానీ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఎస్ఐపి ఇన్ఫ్లో అనేది పెరుగుతుందండి. మన లాస్ట్ 2-3 months చూసినా కానీ more than 10,000 crores ప్రతి నెల మనకి ఎస్ఐపి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఈ ఇన్ఫ్లోస్ వచ్చిన అమౌంట్ అంతా కూడా మళ్ళీ అగైన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఐడియల్గా పెట్టుకోవడానికి లేదు కదా. సో ఇవన్నీ మనం చూసుకుంటే మన ఎకానమీ అండ్ మన మార్కెట్స్ గ్రోతే ఉంటాయి కానీ నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు లేవండి. అయితే ఓవరాల్గా మార్కెట్ అనేది టెక్నికల్గా ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. మేబీ 3%, 4%, 5% కరెక్షన్స్ రావచ్చు. కానీ ఓవరాల్గా నెక్స్ట్ 1 yearలో చూస్తే, అంటే మన అనాలిసిస్ ప్రకారం కానీ కొన్ని రీసెర్చ్ అనాలిసిస్టులు చెప్పిన డేటా ప్రకారం చూసినా కానీ నెక్స్ట్ 1 yearలో గ్రోత్ రేటు 10-15% ఇండెక్స్ గ్రోత్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే ఓవరాల్గా సెక్టోరియల్ కన్నా కూడా ఇండెక్స్ గ్రోత్ మాత్రం 10-15% ఉండొచ్చు. సెక్టోరియల్ అనాలిసిస్లో తీసుకుంటే అండి ఐటీ రంగం కొంచెం వీక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అయితే ఓవరాల్గా ఇప్పుడు మనం లాస్ట్ 1 ఇయర్ డేటా చూసినా రాబోయే రోజుల్లో అంచనాలు వేసినా కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ పెర్ఫార్మర్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్, సెక్టోరియల్ గురించి మనం మాట్లాడదాం. ఓవరాల్గా 2081లో అయితే అప్ ట్రెండ్ ఉండడానికి ఎక్కువ అవకాశం. సో అప్పటికి ఇప్పటికీ అయితే కనుక 2082లో వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 15% గ్రోత్. రైట్, సుందరరాజా గారు, యాజ్ ఏ రీసెర్చ్ అనలిస్ట్గా మార్కెట్కి సంబంధించి సో సంవత్ 2081 అనుకున్న లక్ష్యాలు సాధించగలిగిందా అంటే ఏం చెప్తారు? ముందుగా మన దూరదర్శకులు ప్రేక్షకులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు చెప్పినట్టుగా ఈ ఏడాది చూస్తే కనుక మార్కెట్ అంచనాలని తగ్గట్టుగానే మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 2025 జనవరి నాటికి చూస్తే కనుక మార్కెట్ అంతక్రితం ఏడాది 2 ఏళ్ల పాటు భారీగా అప్ ట్రెండ్ కనిపించింది. భారీగా ర్యాలీ మనం చూసాము. ఎన్నడూ లేనింత ఒక స్ట్రాంగ్ రిటర్న్ కూడా వచ్చింది. కానీ ఇంత భారీగా పెరిగినప్పుడు న్యాచురల్గా కొంచెం హైయర్ లెవెల్లో రన్అప్ వచ్చిన తర్వాత రిస్క్ కూడా ఉంటుంది. దానికి తోడు ఫండమెంటల్గా చూస్తే కనుక మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే 2025 జనవరిలో రిజల్ట్స్ వచ్చేటప్పటిలో మార్కెట్ ఆల్మోస్ట్ 26,000 స్థాయికి వెళ్ళిపోవటము, అలాగే వాల్యుయేషన్స్ అన్నీ కూడా చూస్తే కనుక స్టాక్స్కి చాలా విపరీతంగా అబ్నార్మల్గా పీఈకి 50, 60, 100 కూడా పెరిగిపోవడంతో కొంచెం న్యాచురల్గా కొంచెం కరెక్షన్ రావడం కూడా ఇస్తాం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మనం చూస్తే కనుక జనవరి 2025లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్కి కొంచెం రిజల్ట్స్ వచ్చే టైంకి మనకి ఎఫ్ఐస్ కూడా కొంచెం అమ్మకాలు ఒత్తిడి జరగడంతో మార్కెట్లో లాస్ట్ ఒక 8-10 నెలలుగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. కానీ అయినా మార్కెట్ చూస్తే కనుక ఇంత భారీ సెల్లింగ్ వచ్చినప్పటికీ లాస్ట్ 1 ఇయర్గా మనకి ఎఫ్ఐస్ దగ్గర నుంచి ఇంచుమించు 1-2 లక్షల కోట్ల వరకు అమ్మకాలు జరిపినప్పుడు మార్కెట్ కొంచెం విస్టాండ్ అయింది అనుకోవచ్చు. పెద్దగా భారీగా కరెక్షన్ రాలేదు. సో ఈ కరెక్షన్లో చూస్తే కనుక ఏ స్టాక్స్ అయితే కనుక బాగా హై ప్రైస్డ్ ఉన్నాయో వాటిల్లో కరెక్షన్ వచ్చింది. కానీ ఏ స్టాక్స్ అయితే మటుకు కొంచెం లోయర్ ప్రైస్లో ఉన్నాయో, ఏ స్టాక్స్ అయితే కనుక మన కంపెనీస్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయో వాటిల్లో ర్యాలీ రావడం కూడా మనం చూస్తాం. బట్ ఓవరాల్గా మనం చెప్పాలంటే ఇయర్ 2025 సాంబాట్ 2081 చూస్తే కనుక ఇయర్ ఆఫ్ కాంట్రాస్ట్ అనుకోవచ్చు. అవును, ఎందుకంటే ఓ పక్క గ్లోబల్గా చూస్తే కనుక చాలా కన్సర్న్స్, చాలా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ మన మార్కెట్స్ మన ఎకానమీలో భారత్లో కూడా చూస్తే కనుక ఇంటర్నల్గా పాజిటివ్గా కౌంటర్గా చాలా మంచి డేటా రావడం మనం చూస్తాం. ముఖ్యంగా అమెరికాలో అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని నడిచింది, చాలా రెసిలియంట్గా చాలా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. ఓ పక్క మన అమెరికాలో చూస్తే కనుక మనకి కొత్త అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత మనకి ఈ ట్రేడ్ టారిఫ్ ఇష్యూస్ రావడం మనం చూసాము. అలాగే మనకి క్రూడ్ ఆయిల్ కూడా మధ్యలో కొంచెం పెరగటం కూడా చూసాము. డాలర్ బాగా పెరగటం కూడా చూసాము. అలాగే మనకి వీసా సంబంధించిన వరకు ఇష్యూస్ రావడం చూసాము. ముఖ్యంగా యుక్రెయిన్ వార్ రావడం చూసాము. ఇజ్రాయిల్ టెన్షన్స్ ఈ పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా రావడం కూడా చూసాం. కానీ ఇంకో పక్క కౌంటర్గా మన దేశంలో చూస్తే కనుక జీడిపి ఇప్పుడు మొన్న చూస్తే కనుక 6.5 నుంచి 6.8కి వరల్డ్ బ్యాంక్ అప్గ్రేడ్ చేసినట్టు విషయం కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనకు ఇంకొక మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఒకసారి గమనిస్తే కనుక క్రూడ్ ఆయిల్ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే కనుక ఆర్బీఐ చాలా కష్టపడి మన దేశంలో ద్రవ్యోల్బణం కూడా బాగా కిందకి తీసుకురావడం కూడా మనం చూసాం. అదేవిధంగా చూస్తే కనుక వడ్డీ రేట్లు కూడా బాగా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్. అంతేకాకుండా రీసెంట్గా మన భారత ప్రభుత్వం కూడా చూస్తే కనుక జిఎస్టీ కూడా భారీగా తగ్గించడం కూడా మనం చూసాం. దాంతో మనకి సేల్స్ అన్నీ కూడా బాగా పెరిగింది. అలాగే మనకి ఈ నెల మన అక్టోబర్లో చూస్తే కనుక ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరగటము, ఫైనాన్స్, లెండింగ్ ఇవన్నీ కూడా బాగా ఇవ్వడంతో మనకి సేల్స్ కూడా మనకి ఫెస్టివల్ సీజన్ బాగా భారీగా పాజిటివ్గా కిక్ ఆఫ్ అయింది అనుకోవచ్చు. సో కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ చాలా బియాంట్గా ఉందనుకోవచ్చు. కాకపోతే కొంచెము రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ మటుకు లాస్ట్ 2 క్వార్టర్లుగా 3 క్వార్టర్లుగా అంచనాలు తగ్గట్టుగా రాలేదు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. సో కాబట్టి చెప్పాలంటే అంతక్రితం 2025 జనవరి వరకు భారీగా అప్ట్రెండ్ తర్వాత మనం ప్రైస్ వైజ్ కరెక్షన్ స్వల్పంగా చూసాము. అలాగే టైం వైజ్ కరెక్షన్ కూడా మనం స్వల్పంగా చూసాం. సో ఇది న్యాచురల్లీ, ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ర్యాలీ తర్వాత ఈ మాత్రమైన మార్కెట్లో నార్మల్ లాంగ్ టర్మ్లో సైకిల్ ఏదైతే రావాలో అదే రావడం కూడా చూసాం. కాబట్టి నేను అనుకోవటము ఈ లాస్ట్ 1 ఇయర్గా మార్కెట్లో కూడా మంచి కరెక్షన్ వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సర్దుబాటు తర్వాత మళ్ళీ ఫండమెంటల్గా రేపు మనకి ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. జీవీరావు గారు, కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్ ఈ రెండింటి మీద మనం మాట్లాడాం. సో సంవత్ 2001, సో 2082కి వచ్చేసరికి దాన్ని కరెక్షన్ మోడ్లోకి తీసుకొస్తుందా, మళ్ళీ కన్సాలిడేషన్ మోడ్లోకి తీసుకొస్తుందా మార్కెట్? మనం ఏ రకంగా ఆలోచించాలి? ఈ రోజున ప్రధానంగా మీరు అడిగినట్లుగా రానున్న రోజుల్లో ఎలా పరిణమించవచ్చు అనే దానికన్నా కూడా ఒక ఇన్వెస్టర్ ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో అతనికి
ఒక కంపెనీ మీద కానీ ఒక పర్టికులర్ సెక్టార్ మీద కానీ ప్రేమ ఉండవసరం లేదు. తన కష్టార్జితం మీద ఎంత త్వరగా ఎట్లా డబ్బు రాబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంత ఒక అభిప్రాయము, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏమీ దేశభక్తులు కాదు, లేకపోతే తక్కువ కాలంలో షేర్లు నమ్ముకున్న వాడేమి దేశానికి వ్యతిరేకం. ఎవరైనా సరే అది ఒక రోజు వ్యవహారం ఆలోచించిన వాడు నెలైనా సంవత్సరం అయినా 10 ఏళ్ళైనా ఎవరైనా మార్కెట్లోకి వచ్చింది 4 రూపాయలు సంపాదించుకోవాలని. అంతే కదా. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి స్ట్రాటజీ ఏంటంటే కొన్ని ఉదాహరణలతో సహా చెప్తానండి. ఇప్పుడు ఐఓసి కంపెనీలో ఒక గత సంవత్సర కాలంగా ట్రెండ్ మనం గమనిస్తే 120 రూపాయల నుంచి 150 రూపాయలే కదలాడింది. 150లో అమ్మేసిన తర్వాత మళ్ళా అది 120కి వచ్చిన తర్వాత కొంటూ ఈ క్రమంలో 4 సార్లు అవకాశం వచ్చింది. 4 సార్లు అవకాశం పొందటం ఒక విధానం. ఓకే. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే మనం కొన్నదాన్ని అది ఏమన్నావుని అలానే ఉంచుతా. మనమేమి ఆ స్టాక్ను మేనేజ్ చేసుకోవట్లేదు. ఆ స్టాక్లో పెట్టుబడి పెట్టా మనకు రిటర్న్ కావాలి. రిటర్న్ కావాలన్నప్పుడు ఇలాగే ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు టీసీఎస్ అయినా, ఆర్ఈసీ అయినా, టాటా మోటార్స్ అయినా, మీరు ఏ పెద్ద ఒక 10 కంపెనీలను సెలెక్ట్ చేసుకుంటే ప్రతి కంపెనీలోనూ కూడా సంవత్సరానికి కనీసం 4 సార్లు అమ్మే అవకాశం వస్తుంది, కనీసం 2 సార్లు కొనే అవకాశం వస్తుంది. మన యొక్క రిటర్న్ ప్రకారంగా అమ్మే అవకాశం వచ్చినప్పుడల్లా అమ్ముతూ మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కుంటూ ముందుగా మనం కాంప్రమైజ్ కాకూడని ప్రిన్సిపల్ ఏంటంటే రాబోయే సంవత్సరం ఏ సెక్టార్స్ ఎక్కువ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. నేను ఒక గట్ ఫీలింగ్తో డిఫరెంట్ ఎకానమీస్ని స్టడీ చేసిన తర్వాత ఇండియన్ ఎకానమీలో రానున్న రోజులు ఏది పర్ఫామ్ చేస్తుందంటే రానున్న 1 సంవత్సర కాలంగా బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్లో, అది కూడా లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ పర్ఫామ్ చేసి తీరుతాయి. దానికి ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. సో జీవీరావు గారు చెప్తున్నారు సంవత్ 2082లో బ్యాంకింగ్ సెక్టర్ అది కూడా లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ రైట్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి కంపేర్ టు అదర్ ఎకానమీస్ అండ్ అదర్ బ్యాంకింగ్ సెక్టార్స్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఇక్కడ అవలంబించాల్సిన స్ట్రాటజీ కూడా ఆ బ్యాంక్స్లో కూడా ఒక ఉదాహరణ తీసుకోండి. సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్లో మనం ఇన్వెస్ట్ చేసాము. ఈ రోజున్న రేట్లో 1370కో ఎంతకో, అది 1670 అయిన తర్వాత ఇదే ఏడాదిలో లాభాన్ని స్వీకరించి మళ్ళా తగ్గినప్పుడు మళ్ళా కొంటాం. అంటే ఒక ఏడాదిలో 3-4 సార్లు ఈ చర్నింగ్ చేసుకుంటా సేమ్ స్టాక్లోనే ఒక స్ట్రాటజీకి వెళ్ళిన ఇన్వెస్టారు అతని యొక్క ఓవరాల్ రిటర్న్స్ 25 to 30% ఉండే అవకాశం ఉంది. ఓకే. అలాగే అదే స్టాక్ని అంటిపెట్టుకుని నేను చాలా గొప్పవాడిని, నేను లాయల్, ఈ స్టాక్ మాత్రమే లాయల్ అనుకుంటే సంవత్సరం అయ్యేసరికి అతనికి -2% రిటర్న్ రావచ్చు, లేకపోతే స్టేబుల్గా కూడా ఉండొచ్చు. కాబట్టి అక్కడ లాయల్టీ అవసరం లేదు మనకి. మన లాభం వచ్చినప్పుడు లాభం స్వీకరించుకోవటం అలవాటుగా చేసుకోవాలి. బాగా డౌన్ అయినప్పుడు కొనటానికి కూడా రెడీ అవ్వాలి. ఈ అప్రోచ్లో వెళ్తే రానున్న రోజుల్లో మనకి అవుట్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం అయితే ఒకటి బ్యాంకింగ్ రంగంలో, అది కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో ఉంది. 2 ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా సెలెక్టెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీస్ కూడా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే మరి గవర్నమెంట్ సెక్టర్ ఎందుకు కాదంటున్నారు బ్యాంకింగ్ సంబంధించి? అంటే గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి, తర్వాత మానిటరీ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఒక ఎక్సెప్షన్ ఉందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా కంపేర్ టు అదర్ బ్యాంక్స్తో, అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్న అదర్ బ్యాంక్స్ మీద బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం సెలెక్ట్ చూసుకోవాలి, మన యొక్క బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో కొన్ని షేర్లు అవైలబుల్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు గత 2081 సంవత్సరంలో 90 రూపాయలకి అవైలబుల్ అయింది. దాని యొక్క బుక్ వాల్యూ 120 రూపాయలు. బుక్ వాల్యూ కన్నా డిస్కౌంట్లో ట్రేడ్ అయినప్పుడు కూడా ఇంకా కొనడానికి ఆలోచిస్తే మనం స్టాక్ మార్కెట్లో లాభాలను పొందలేము. ఓకే. పంజాబ్ నేషనల్ బ్యాంకు అది కూడా చాలా సందర్భాల్లో బుక్ వాల్యూలో 90% వాల్యూకే అవైలబుల్ అయింది. కెనరా బ్యాంక్ 80 రూపాయలకు వచ్చినప్పుడు కూడా మనం కొనడానికి ఆలోచిస్తే అలా 80 రూపాయలకు వచ్చినప్పుడు మనం 2087 సంవత్సరంలో కొనుంటే ఈ ఏడాదిలో దానిలో కూడా 50% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు 125 రూపాయలు అయిపోయింది. అందుకని కొద్దిగా శ్రమపడాలి మనం. శ్రమపడి ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాటిలో ఏదైతే బుక్ వాల్యూస్ రియల్గా ఫస్ట్ బ్యాంక్ మిగతా పారామీటర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పటికి కూడా వాటి యొక్క బుక్ వాల్యూ తక్కువగా ఉండటము, ఇండస్ట్రీ పీఈతో పోలిస్తే వాటి యొక్క పీఈ తక్కువ రేట్లు అవైలబుల్ అవటము, ఇవన్నీ సాటిస్ఫై అయినాయి అనుకోండి. అటువంటి స్టాక్స్ను ఒక 10 స్టాక్స్ని చూజ్ చేసుకుని అవి తగ్గినప్పుడు కంపేర్ టు ప్రీవియస్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసి
లాభాలు వచ్చినప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా లాభాలను తీసుకుని మళ్ళా తగ్గినప్పుడు మళ్ళా కొంటూ వెళ్తే ఇన్వెస్టర్ లాభం పొంది తీరుతాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి, జీవీరావు గారు చెప్పిన దాన్ని బట్టి శేఖర్ గారు, అంటే మానిటరీ పాలసీ, ప్రభుత్వం తీసుకొచ్చిన మానిటరీ పాలసీస్ కానీ, అంటే వడ్డీ రాయితీలు కానీ, జిఎస్టీ సడలింపులు కానీ లాస్ట్ ఇయర్ మనం సంవత్సరం 2081లో చూసాం కదా. సో ఆయన బ్యాంకింగ్ సెక్టర్ రేపు రాబోయే రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు చెప్పిన దానికి కూడా అదే ఉంది ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్. రావు గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న ఇంకొంచెం నేను అడిషన్ చేస్తాను. ఓకే, ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలి అనేది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఇన్వెస్టర్కి. రైట్. చాలామంది రావు గారు చెప్పినట్టుగా ఒక స్టాక్ని అదేదో అమ్మేస్తే రేపు పొద్దున పెరిగితే అనే క్వశ్చన్ ప్రతి ఒక్కడు చేసుకుంటాడు. ఒక మార్కెట్లో లార్జ్ క్యాప్ సాధారణంగా ఒక సంవత్సరంలో 18% కంటే రిటర్న్ ఇవ్వదు మన అబ్జర్వేషన్ ప్రకారం ఈ మధ్య కాలంలో. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకున్నారు అనుకోండి, 850. థంబ్ రూల్ ఏంటంటే బ్యాంకు గనక మీకు 6% ఇస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ 12% ఇవ్వాలి, స్టాక్ కనీసం 22% ఇవ్వాలి. ఇది థంబ్ రూల్. దీనికి ఏమి లాజిక్, దీనికి ఏం క్యాలిక్యులేషన్స్ లేవండి, ఇది అబ్జర్వేషన్తో వచ్చినటువంటి ఒక రూల్. ఓకే. సో 850 రూపాయలు నేను తీసుకుంటే 20% కనుక వస్తే అమ్మేసేయండి. మరి ఎక్కడ కొనాలి? ఈ స్ట్రాటజీ చాలామంది చేస్తారు, కానీ ఎక్కడ తప్పులు చేస్తారంటే 880లో కొని 950 రూపాయలు అమ్మారనుకోండి, మళ్ళీ 930 రూపాయలు రాగానే కొనేస్తారు. అది చేయకూడదు. అక్కడ పేషెన్స్ కావాలి. నేను గమనించింది ఏంటంటే సాధారణంగా లార్జ్ క్యాప్స్ 7 నుంచి 8% కరెక్షన్ కనుక తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి. వెళ్ళి ఇంతకు ముందు ఉన్నటువంటి రేటు కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాయి. ఇది అబ్జర్వ్ చేసి చేయాలి. మా యొక్క అబ్జర్వేషన్లో చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ ఏం చేస్తారంటే, ఒక పోర్ట్ఫోలియో తీసుకుంటే ఒక 40 షేర్లు ఉంటాయి. అవును. ఆ 40 షేర్లో ఏది ఏం చేస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అన్నీ పెరుగుతాయని కాచుకోండి మీకు కాకుండా, మీకు ఇప్పుడు రావు గారు మేము ఇంత క్లియర్గా చెప్తున్నాం, వారు చెప్పినటువంటిది మేము కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకోండి, ఒక 4 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకోండి, రైట్, ఐడెంటిఫై చేయండి, అబ్జర్వ్ చేయండి, వాటి పీఈలు చదవండి, ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కు తీసుకుంటాయి అనేది ఒక 2 సార్లు అబ్జర్వ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది. ఒక 200 షేర్లతో మొదలు పెట్టండి. ఓకే, కిందికి వచ్చినప్పుడు 4-5 సార్లు కనుక వారు చెప్పినట్టు యావరేజ్ చేస్తే అండ్ యావరేజ్గా ప్రతి స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాక్కు కూడా 30% రిటర్న్ వస్తుంది. కాదంటారు రావు గారు? డెఫినెట్గా. ఓకే, ఎందుకంటే మనకి ఆ పేషెన్స్ ఉండాలి. ఇదే ఉదాహరణ మీరు తీసుకోండి. ఓకే, ఇదే కెనరా బ్యాంకు 80 రూపాయలకి వచ్చింది కదండి, రైట్. ఓకే, 120కి వెళ్ళింది కదా, 120కి అమ్మి 115 కొనకూడదండి, మళ్ళీ అది 100 దిగినప్పుడు మాత్రమే మనం కొనాలి. ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అంటే యావరేజ్ చేయమంటారని అడుగుతారు లైవ్ ప్రోగ్రామ్స్. అవును, యావరేజ్ చేయాలంటే అదేం సరదా కాదు, ఊరికనే 2 రూపాయలు తగ్గగానే యావరేజ్ చేయకూడదండి. అలా యావరేజ్ చేసుకుంటా పోతే మనకేం మిగలదు. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో యావరేజ్ చేయాలనంటే అప్పుడే యావరేజ్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఆ టైంలో ఈ టైంలో ఎట్లా చేస్తారు యావరేజ్ అని అంటుంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారా? జీవీరావు గారు చెప్పేదానికి కరెక్ట్. బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి మీద దాని మీద బ్యాంకింగ్ సెక్టార్తో పాటు బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడీ సార్ చెప్పారు. సో బ్యాంకింగ్ సెక్టార్తో పాటు హెల్త్ కేర్ అండ్ ఫార్మా, ఇది రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఒకటి మనకి హెల్త్ కేర్ సెక్టార్ ఇప్పుడు గ్రోయింగ్ సెక్టార్ లింక్ కింద కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఫార్మాలో మనం కొంచెం భయపడ్డాం, ఏదైతే యుఎస్ టారిఫ్స్ భయం కావచ్చు, ఆ ఇష్యూస్తోని కొంచెం భయపడ్డాం మనం ఫార్మాలో. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్లూస్ వచ్చేసాయి, మనకు ఆల్రెడీ కొన్ని ఇండికేషన్స్ కూడా వచ్చేసాయి. ఏదైతే మనం జనరిక్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో వీటి మీద మాత్రం ఎలాంటి టారిఫ్స్ వేయమని చెప్పేస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్ డ్రగ్స్లో మన ఫార్మాస్యూటికల్గా మన కంట్రీ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. సో మనం చేసే దాంట్లో ఈ జెనరిక్ డ్రగ్స్ దాదాపుగా 70% అండి. రైట్. ఓకే. సో కాబట్టి మనకి ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గ్రోయింగ్ సెక్టర్ ఇది, ఎప్పటికి కూడా హెల్త్ కేర్ అండ్ ఫార్మాకి డోకా ఉండదు. సో మనకి తెలిసిందే ఇది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొత్త న్యూస్ ఇది, యాక్చువల్గా యుఎస్లో ఒక బిల్ పాస్ అయింది ఈ డ్రగ్స్ దీని మీద. ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకోవడానికి ఒక బిల్ పాస్ చేశారు. దీని మెయిన్ ఒక సారాంశం ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళు కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోసం చైనా మీద డిపెండ్ అవుతున్నారండి. సో దాన్ని టోటల్గా కంప్లీట్గా క్లోజ్ చేసేయడానికి ఈ బిల్లు
ఓకే. అంటే ఏదైతే ఫండింగ్ చేస్తున్నారో చైనాలో ఈ వీళ్ళు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి దానికి సంబంధించి దాన్ని స్లోగా తగ్గించుకుంటూ క్లోజ్ చేసేయడానికి. ఇది జరిగితే మన కంపెనీస్లో స్పెషల్గా మన దగ్గర ఉన్న ఏపీఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా బెనిఫిట్ అవుతుందండి. ఓకే. సో ఎందుకంటే మనం జనరిక్ డ్రగ్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, దానికి కావాల్సిన ఏపీఎస్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మన దగ్గర ఏదైతే కంపెనీస్, స్పెసిఫిక్గా కంపెనీ పేర్లు చెప్పట్లేదు, సో స్పెసిఫిక్గా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏవైతే ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ గ్రోత్ మాత్రం ఎక్సలెంట్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సో ఇంకొకటి సార్ చెప్పినట్టుగా ఇది జనరల్ టాపిక్ ఇది, ఎందుకంటే హై ప్రైస్లో అమ్మేసి లో ప్రైస్లో కొనుక్కోవడం ఇది సైకలాజికల్ గేమ్ అండి రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు ఎప్పుడు కూడా, నష్టపోవడానికి ఒప్పుకోదు, హయ్యర్ ప్రైస్లో మనం లాభాలు తీసుకోవడానికి కూడా మనం ఒప్పుకోదు. సో ఇది మనం సైకలాజికల్గా కరెక్ట్ ఉండాలి. అంటే దానికి ఏంటంటే మన మైండ్ని మ్యాథమెటిక్స్ మీద పెట్టాలి. ఓకే. సో ఎప్పుడైతే మనం టోటల్గా మ్యాథమెటికల్ కంపెనీ డిపెండెంట్ గురించి ఆలోచిస్తామా లేకపోతే బ్యాంకు గురించి ఆలోచిస్తామా, మీరు మ్యాథమెటికల్గా వెళ్ళగలుగుతుంది అసలు? అంటే అటు కాదు సార్, అలా కాదండి. అంటే నేను చిన్న కరెక్షన్ చేస్తాను. ఓకే. దానికి రావు గారికి చెప్పిందని మీ లాభాల మీద ఫోకస్ చేయండి, రైట్. అది కంపెనీ మీద కాదు. కంపెనీ మీద కాదు, అసలు లాభాల మీద ఫోకస్ చేయాలి. నాకు 20% లాభం రావాలి, రైట్, దాని మీద ఫోకస్ చేయండి. లాంగ్ టర్మ్ అనేది చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. ఎస్, కరెక్ట్. సారీ టు ఇంటర్ఫియర్. యూ షుడ్ బి లాంగ్ విత్ ద ప్రాఫిట్స్, నాట్ విత్ ద కంపెనీ. రైట్. అంటే కంపెనీ అవుట్ పర్ఫార్మ్ చేస్తే బాగానే ఉంటుంది, ఎక్కడైతే లాస్లోకి వెళ్ళంగానే దాంట్లో అన్నీ తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచనలు వస్తుంటాయి కదా. ఒక విషయం అలాంటిది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నటువంటిది బిజినెస్ ప్రపోజల్. ఎస్. ప్రతిరోజు లాభాలే వస్తాయని లేదు. రాకేష్ జుంజున్వాలా కూడా ఎన్నో స్టాక్స్లో లాసులు బుక్ చేశాడు. వారు అన్నట్టుగా సైకలాజికల్ ఇష్యూ ఇది. మీరు లాసులు కూడా బుక్ చేయడానికి సిద్ధమై ఉండాలి. రైట్. అంతేగాని ఎస్ బ్యాంక్ నేను 330 రూపాయల్లో కొనుక్కొని రేపు పెరుగుతుంది ఎల్లుండి పెరుగుతుందని ఇవాళ 21 రూపాయలు వచ్చేంత వరకు ఉంచుకోవడం మూర్ఖత్వం అది. అంటే ఈ వర్డ్ నేను కొంచెం గట్టిగా వాడాల్సి వస్తుంది, మూర్ఖత్వం. ఎందుకనంటే ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడంటే అండి, మనం సైకలాజికల్గా లాస్ను ఒప్పుకోమండి. అదే అండి బేసిక్. సో దాన్ని మనం కట్ చేయాలి. కాబట్టి మీరు చెప్పిన పాయింట్లో మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను 20% లాభం కావాలనుకుంటే నేను 20% నష్టంతో రెడీ ఉండాలి. బికాస్ రిస్క్ అండ్ రివార్డ్ గో టుగెదర్. ఎస్. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ బ్యాంక్ తీసుకోండి, డిహెచ్ఎఫ్ఎల్ తీసుకోండి. ఎందుకు జనాలందరూ విపరీతమైన నష్టాల్లో ఉన్నారు? లేకపోతే ఐడియా ఫోన్, వోడాఫోన్ తీసుకోండి. నేను 20%లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నాకు చాలామంది చెప్పారు, సార్ మీరు 20% దగ్గర ఎగ్జిట్ అవ్వమన్నారు, ఎగ్జిట్ అయిన దాని తర్వాత పెరిగిందండి అని. అలా ఎన్నో జరిగి ఉంటాయి, కానీ నీకు వేరే ఆపర్చునిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. రైట్, కరెక్ట్. మార్కెట్లో 2 విషయాలు స్పష్టంగా మనం అందరం అనుభవించాలండి, అది గమనించాలి, పాటించాలి. ఒకటి, లాభాల మీద ఫోకస్ చేయండి, మీకు రావాల్సిన లాభం మీద మీరు నిర్ణయించుకోండి. 20% నాకు కంఫర్టబుల్ అయితే 20% దగ్గర ఎగ్జిట్ అయిపోయింది, దాని తర్వాత అది పెరగచ్చు కాక స్క్రిప్ట్ వేరే ఉంటాయి. ఒకటి. రెండోది, మార్కెట్లో ప్రతిరోజు ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రతి స్క్రిప్ట్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. మూడోది, సైకలాజికల్గా లాసులు బుక్ చేయడానికి ధైర్యంగా ఉండండి. రైట్. నెగటివ్ న్యూస్లు వస్తున్నా కూడా లాసులు బుక్ చేయకుండా దాన్ని అలా అట్టి పెట్టుకోవడం అన్నటువంటిది కరెక్ట్ అయినటువంటి స్ట్రాటజీ కాదు. సో సంవత్సరం 2082లో అంచనాలు అనుకున్నట్టుగా మీరు చెప్తున్న దాన్ని బట్టి అలాగే వెళ్ళే అవకాశం ఉంటుందా మరి? ఉంది. అందరూ విశ్లేషకులే, ఆల్మోస్ట్ అందరూ కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి. అంటే మీ అభిప్రాయాలు నిజంగా మీరు అనుకున్న దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం 2082 నడిచే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు? ఓకే, ఈ ఇయర్ చూస్తే కనుక మార్కెట్ మొత్తం ఒక కరెక్షన్ కన్సాలిడేషన్లో నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న విషయానికి వస్తే నా వ్యూ ఏంటంటే సెక్టరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాంట్రాడిక్టరీగా, కొంచెం కాంట్రేరియన్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఏ సెక్టర్ అయితే లాస్ట్ 1 ఇయర్గా అండర్ పెర్ఫార్మ్ చేసిందో వాటిని ఒకసారి ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ లాస్ట్ 1 ఇయర్గా బాగా తగ్గింది కాబట్టి, ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు చూస్తే కనుక ఇన్ఫోసిస్ కానీ, టెక్నాలజీస్ కానీ, టీసీఎస్ కానీ, లేదంటే ఎల్టీఏ మైంట్రీ కానీ, ఇక్కడ సైంట్ కానీ, ఇవన్నీ చూస్తే కనుక బాగా తగ్గింది కాబట్టి మైట్ బి లాస్ట్ 1 ఇయర్గా ఐటీలో వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ మైట్ బి టెంపరీ అనిపిస్తుంది. ఐటీలో మనం చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా మనకి నాస్డాక్ కూడా బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు, ఐటీలో కూడా భారీ రెవల్యూషన్స్ కూడా, చేంజెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి మనకి రిజల్ట్ సీజన్ కూడా బిగిన్ అయింది. కాబట్టి నేను అనుకోవటం దీని తర్వాత ఐటీ కొంచెం స్లోగా మళ్ళీ అప్ ట్రెండ్లోకి పుంజుకునే అవకాశాలు, రిటర్న్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా చూస్తే కనుక ఈ దిగ్గజాల దగ్గర చూస్తే కనుక వాళ్ళ వాల్యుయేషన్, స్టాక్ వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్ కూడా వచ్చింది. సో మిగతా స్టాక్స్తో పోలిస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక సెక్టర్ ఒకసారి గమనిస్తే కనుక
మన విశ్లేషకులు చెప్పినట్టుగా ఫార్మా కూడా ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది. అలాగే మనకి టారిఫ్ ఇష్యూస్ మీద మరింత టాక్స్, మరింత నెగోషియేషన్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి పాజిటివ్ అవుట్కమ్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు కూడా అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మన ఇండియన్ ఫార్మా చూస్తే కనుక గ్లోబల్గా ఒక మేజర్ లీడర్ అన్న సంగతి కూడా మనకు తెలిసిందే కాబట్టి సో ఇండియన్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఫార్మాకు కూడా భారీ మార్కెట్ కూడా నాకైతే కనిపిస్తుంది కాబట్టి ఫార్మా స్టాక్స్లో కూడా మేబీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినాయి కాబట్టి టాప్ కంపెనీస్లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మూడో సెక్టర్ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 1 yearగా ఎనర్జీ స్టాక్స్ కూడా బాగా తగ్గాయి. ఓకే. సో ముఖ్యంగా ఎనర్జీ, పవర్ ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డిమాండ్ కూడా కొంచెం మరింత డ్రైవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిల్లో స్టాక్స్ కూడా కొంచెం బాగా కరెక్షన్ కూడా వచ్చింది కాబట్టి అందులో ఏ గ్రూప్లో బ్లూ చిప్ టాప్ మనకి పవర్ స్టాక్స్ని ఎంచుకుంటే కొంచెం బెటర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మన వాళ్ళు చెప్పినట్టు కూడా మన అనలిస్టులు కూడా చెప్పినట్టు బ్యాంక్స్ కూడా చూస్తే కనుక మన ఆర్బీఐ దగ్గర నుంచి కూడా మనం విన్నాము రానున్న రోజుల్లో బ్యాంక్స్ని మరింత పటిష్టం చేస్తాము. బ్యాంక్స్ చూస్తే కనుక అందరికీ అందుబాటులో మనకి లావాదేవీలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. పైగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ, లెండింగ్, ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా భారీగా పెరుగుతున్నాయి కాబట్టి బహుశా బ్యాంక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మ్యాక్రో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అండ్ ఇంకొకటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు సీజ్ అవుతున్నాయి, చాలా వరకు తగ్గుతున్నాయి. వీటన్నిటిని బట్టి కూడా మనకి రిజల్ట్ ఉంటుంది. మనం అన్నాం కదా గ్యారంటీగా వస్తుందా అని అంటే అది జీవిరావు గారు అంటే పన్ను రాయితీలు ఇవన్నీ ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో జీఎస్టీ సడలింపులు, ఇప్పుడు జీఎస్టీ సడలింపులు ఉన్నాయి. సో దీని ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ సంవత్ 2082లో మనకి స్పష్టంగా కనిపిస్తుందని అనుకోవచ్చు అని అంటారా? ముఖ్యంగా రండి జిఎస్టీలో ఇచ్చినటువంటి సడలింపులు అనేటువంటిది ఈ ఆటోమొబైల్ రంగానికి కానీ ఇంకా వివిధ సెక్టార్లలో కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో డిమాండ్ రావడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం. అయితే దీనిలో రెండో కోణం కూడా ఉందండి. అదేంటంటే ఎలాగూ ఈ జిఎస్టీ పలానా డేట్ నుంచి కన్సెషన్ రాబోతుంది కదా, అప్పటి వరకు కూడా కొందాలకుండా కూడా పోస్ట్ పోన్ చేసుకోవటం వల్ల మొత్తం ఒక్కసారిగా మనకేదో సేల్స్ ఈ కారణంతో పెరిగాయని చెప్పి అనుకునేది కరెక్ట్ కాకపోవచ్చు. అది రైట్. ఓవరాల్గా అయితే ఆ యొక్క ఫలితం అయితే వచ్చిన మాట నిజమేనండి. తర్వాత అలాగే ఇప్పుడు జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ చూస్తే ఆ అన్సర్టనిటీస్ రానున్న సంవత్సరంలో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందరం టారిఫ్ భయాలు అంటున్నాం కదా. ఇప్పుడు మొత్తం అమెరికా దేశానికి ఎగుమతి అవుతున్నటువంటి జనరిక్ మెడిసిన్స్, ప్రపంచం అంతటి నుంచి వస్తున్నటువంటి జనరిక్ మెడిసిన్స్లో భారతదేశం వాటా 47%. అంటే అది చాలా ఎక్కువ. భారతదేశం మీద ఎంత అసూయ ఉండా, ఏ కారణాలు ఉండా కూడా ఎందుకు వీటి మీద టారిఫ్ వేయట్లేదు, మన మీద ఏమైనా అపారమైన ప్రేమ అంటే కాదు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్గా అమెరికాలో ఉండేటువంటి పౌరులు కలిగిస్తున్నటువంటి ఒత్తిడి ఏంటంటే నువ్వు టారిఫ్ వేస్తే నువ్వు నీ ప్రజలను నువ్వే చంపుకుంటున్నట్టు. రైట్. నీకు ఆ మెడిసిన్స్ నువ్వు తయారు చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు పట్టుద్ది. అప్పటి వరకు మేము బట్టగట్టాలంటే ఆ మెడిసిన్స్ కావాలి. వాటి మీద టారిఫ్ వేస్తే ఆ టారిఫ్ మొత్తం మనకే పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి అలా విధించవద్దు అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకత రావటం వల్లే ఆ ఆలోచన విరమించుకున్నారు. దీన్ని ఎవరైతే అంచనా మనం కరెక్ట్గానే వేసుకుని ఉండొచ్చు. అయినా కానండి ఫార్మా రంగము విపరీతమైన అవుట్ పర్ఫార్మెన్స్ చూపించదు. ఎందుకంటే టారిఫ్లు విధించకపోయినా అప్పుడప్పుడు భయాలను అయితే కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క స్పెక్యులేషను, ఈ యొక్క డిఫరెన్స్లు రావడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీస్ వస్తాయి. భయం వచ్చినప్పుడు తగ్గుతాయి, కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత లాభం వస్తుంది, నువ్వు లాభాన్ని స్వీకరించడానికి అవకాశం వస్తుంది. అంటే కరోనా టైంలో ఫార్మా సెక్టర్ ఎంత పైకి వచ్చిందో అదే రకమైన పరిస్థితులు అయితే మళ్ళీ రావనంటారా? రావండి, అంత స్థాయి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఫార్మాని కాదనన్నారు ఆయన. కాదంటలేదు, కాకపోతే అంత హెవీ గ్రోత్ ఉందంట. రైట్. హెవీ గ్రోత్ అనేది కనిపించదు ఎక్కడ. రియలిస్టిక్ గ్రోత్ మీరు చెప్పిన దాన్ని బట్టి బ్యాంకింగ్ సెక్టర్లో గ్రోత్ కనిపిస్తోంది. సో మీరు చెప్పిన జనరిక్ ఫార్మా ప్రతి సెక్టార్లోనూ కొంత మంచి ఉంటుందండి. రైట్. ఇప్పుడు ఐటీ సెక్టార్ని తీసుకోండి. ఐటీ సెక్టార్ని మొత్తాన్ని మనం కొట్టిపారేయలేం. అవును. ఐటీ సెక్టార్లో మనం పర్టికులర్గా చూస్తే నెంబర్ 1గా బిజినెస్ పరంగా టర్నోవర్ పరంగా టీసీఎస్ ఉండొచ్చు, కానీ దానికి మించి వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువ ఇన్ఫోసిస్లో కనపడుతుంది. అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏ కంపెనీ అయినా మనకి ఏది ఫలితం ఎక్కువ అందిస్తుందో అదే మనకు కావాలి. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. అట్లా ఐటీలో ఒక కంపెనీ,
బ్యాంకింగ్లో 1-2 కంపెనీలు, ఫార్మాలో 1-2 కంపెనీలు. పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడానండి ఒక 40 కంపెనీలు, 100 కంపెనీలు పెట్టుకోకూడదు. మనం లిమిటెడ్ 10 to 15 స్టాక్స్ మించకుండా ఒక 5 సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కో సెక్టార్లో 3 స్టాక్స్ చొప్పున 15 స్టాక్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే ఈ సంవత్సరంలో మొత్తం నువ్వు పెట్టాల్సిన పెట్టుబడిలో ఒక 50% మనం ఈక్విటీలో పెడుతూ 25% బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటూ ఒక 25% గోల్డ్లో పెట్టుకుంటే అది ఇన్వెస్టర్కి మంచి పోర్ట్ఫోలియో అవుతుందని నేను చెప్తాను. రైట్. కార్పొరేట్ ఎర్నింగ్స్ గురించి మనం ఏం చేయాలని అంటారు? అంటే కంపెనీల ఆదాయాలు ఏ రకంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ సంవత్ 2082లో? ఏం చెప్తారు ఈ విషయం మీద రాజేంద్ర ప్రసాద్ గారు? అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది మనం చేసేది ఏమి ఉండదండి యాక్చువల్ చెప్పాలి. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళు, అంటే కార్పొరేట్ కంపెనీకి సంబంధించి మనం ఏ రకంగా అజ్యూమ్ చేయొచ్చు? అంటే ఇప్పుడు అంటే లాస్ట్ 2-3 క్వార్టర్స్ కొంచెం రిజల్ట్ అంతా మనం అనుకున్నట్టుగా రాలేదు. కాకపోతే ఎప్పుడైతే మనకి ఎకానమీ డెవలప్ అవుతుందో, అంటే ఎకానమీ డెవలప్ కావటం అల్టిమేట్గా మన కంపెనీస్ డెవలప్ కావటం. అవును. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే రాబోయే 2-3 క్వార్టర్స్ రిజల్ట్ బాగా ఉండొచ్చు. ఒకటండి మనకి రూరల్ కన్జంప్షన్ పెరుగుతుంది అండ్ ఎకానమీలో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్తోని కన్జంప్షన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్. సో దాంతో ఏమవుతుందంటే మనకి కంపెనీ రిజల్ట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ అంచనాలతోనే నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ మనకి కంపెనీస్ మంచి రిజల్ట్ ఇవ్వచ్చు అని ఒక అంచనాలు. అది జరిగితే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ కూడా గ్రోత్ ఉంటుంది. అంటే కంపెనీ ఆదాయాలు ఎప్పుడు కూడా మార్కెట్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చేయాలి కూడా. సో కంపెనీ ఆదాయం పెరగాలి కదా, కంపెనీ ఆదాయాలు కూడా ప్లస్లో కనిపిస్తూ ఉండాలి, ప్లస్లో ఉండాలి, ఎక్కువగా ప్లస్లో ఉండాలంటే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగాలి. రైట్, మీరు అనేది డొమెస్టిక్ కన్జంప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగాలంటే మనకి గ్రోత్ డ్రైవర్ అదే. సో అది కన్జంప్షన్ పెరగాలంటే మనకి రాయితీలు ఇట్లాంటివి వస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి అండి గవర్నమెంట్ స్పెండింగ్. రైట్. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా పెరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ స్పెండింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనీ ఫ్లో వస్తుంది. ఇదంతా సైకిల్ ఒకదాని నుంచి ఒకటికి. సో అల్టిమేట్గా కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఓకే. ఎర్నింగ్స్ విషయంలో మీరేం చెప్తారు? కార్పొరేట్ ఎర్నింగ్స్ విషయంలో వాళ్ళ ఆదాయం, నికర ఆదాయం పెంచుకుంటూ వెళ్ళాలా, ఎలా ఉంటుంది? వాటి ఆదాయం పెంచుకుంటూనే కావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఇప్పుడు బట్ అది మార్కెట్ మీద ప్రభావితం చూపించే అంశాలు ఎక్కడ ఉన్నాయి? రైట్. మొన్న ఆర్బీఐ మానిటరీ పాలసీలో 2 సార్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. 0.25 basis, 0.25 basis. 0.5% ఆన్ సమ్ 1000 crores ఈజ్ అ వెరీ బిగ్ మనీ. అంటే కార్పొరేట్ వాళ్ళు పని చెయ్యకపోయినా కూడా కార్పొరేట్ ఆదాయము అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆ ఇంట్రెస్ట్ కాస్ట్లు అన్నటువంటి సబ్స్టాన్షియల్గా గవర్నమెంటే తగ్గించింది ఇంట్రెస్ట్ కాస్ట్లు. సో దానివల్ల పెరుగుతుంది. దానివల్ల డెఫినెట్గా కార్పొరేట్ ఆదాయం అన్నటువంటిది, ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ సేల్స్ పెరిగాయా, సేల్స్ మార్జిన్ పెరిగిందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూడాల్సింది. రైట్. దానిలో వారు చెప్పినట్టుగా కన్సంప్షన్ ఉండాలి, రూరల్ ఎకానమీ డెవలప్ కావాలి, గవర్నమెంట్ స్పెండింగ్ అండి. గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు స్పెండ్ చేస్తుందో, అంటే మీకు ఉదాహరణకు చెప్తానండి, 1930లో యుఎస్లో గ్రేట్ డిప్రెషన్ అని వచ్చినప్పుడు ఈ డిప్రెషన్ అంటే జనాలకి ఎవరికి ఏమి ఇవి లేవు, ఆదాయం లేవు, డిప్రెషను, అసలు ఎవరు ఎక్కడ ఏమి ఉద్యోగాలు లేవు, ఖర్చు పెట్టే స్థితిలో లేనప్పుడు అమెరికన్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే డబ్బులు ప్రింట్ చేసి రోడ్లు వేసింది. అంత పెద్ద రోడ్లు అవసరం లేదు, అయినా కూడా కింద లెవెల్ నుంచి అంటే కూలీలు, కాంట్రాక్టర్లు, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి రోడ్లు వేయడం మొదలుపెట్టింది. రోడ్లు వేసిన తర్వాత 1945 నుంచి ఆటో సెక్టార్ మొదలైంది. సో గవర్నమెంట్ స్పెండ్ చేస్తే తప్పనిచ్చి ఎకానమీ లార్జ్ స్కేల్లో ఆ వీల్ అన్నటువంటిది టర్న్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ స్పెండ్ చేస్తోంది. సో గవర్నమెంట్ ఎప్పుడైతే స్పెండ్ చేయడం మొదలు పెడుతుందో ఎకానమీలో ఆ వీల్, ఆ చక్రం అన్నటువంటిది ఆటోమేటిక్గా బాగా ఫాస్ట్గా తిరగడం మొదలవుతుంది. ఆ ప్రభావము కూడా ఇండివిజువల్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి దోహదం చేస్తుంది. అది మళ్ళీ మార్కెట్లు పెరగడానికి దోహదం చేస్తుంది. బ్యాంకింగ్ గురించి మాట్లాడాం, ఐటీ గురించి మాట్లాడాం, కన్జంప్షన్ గురించి మనం ఎక్కువ మాట్లాడాం. కానీ మనం ఒక సెక్షన్ని, మనం ఒక సెక్టార్ని మనం ఎక్కువగా వదిలేస్తున్నాం ఇప్పటివరకు. బట్ అది బాగా అభివృద్ధి చెందుతున్న సెక్టర్ ఈవీ. సో ఈవీ రంగం మీద ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారా?
పెడితే ఏ రకమైన రిటర్న్స్ వస్తున్నాయి, ఏ రకంగా మనం 2082లో సంవత్ 2082లో దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు? గవర్నమెంట్ చెప్పినంతగా ఈవీలో నాకేం పెద్ద అభివృద్ధి ఏం కనిపించలేదండి. ఇది నా పర్సనల్గా నేను మీరు అబ్జర్వ్. కూడా ఒప్పుకుంటారా దానికి? అంటేనండి ఈవీ రంగంలో ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు కొన్ని రీసెర్చ్ నివేదికలు ఏం చెప్తున్నాయంటే, మనకి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే ప్యారిస్లో జరిగినటువంటి ఎన్నో రీసెర్చ్ సంస్థలు ఏంటంటే రానున్న రంగాల్లో ప్రపంచంలో ఈవీ ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పి గమనించి ఆ వైపుగానే మళ్ళీ ఇప్పుడు ఈవీ వెహికల్స్కి ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్లో ప్రైస్ ఎక్కువ అవటము, అవును, తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మరి అనేటువంటి దాన్ని ఈక్వల్ చేస్తానని చెప్పారు కదా నిన్న కూడా. చెప్పటం వేరండి, అది జరగడానికి టైం పడతాం వేరు. మామూలుగా అది మామూలుగా ఆ ప్రాసెస్లో ఏంటంటే కొంత ఛాలెంజెస్ ఉంటాయి. బ్యాటరీతో ఎంతకాలం మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వగలుగుతాం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. లాంగ్ రన్లో ఈ యొక్క సెక్టారు మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్నప్పటికి కూడా కొంచెం టైం నేను పర్సనల్గా ఏం చెప్తానంటే అండి, ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఒక 10 ఏళ్ల తర్వాత ఏదో వస్తుంది అనేటువంటి అంచనాల కోసం ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా రానున్నటువంటి 6 నెలల కాలంలో ఈ రంగంలో ఎక్కువ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. ఎకానమీ యాజ్ ఏ హోల్గా గ్రో అవటం కోసం ఈవీ సెక్టార్ గ్రో అయి తీరాల్సిందే. దానికోసం ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుంటుంది. కాబట్టి మనం ఇన్వెస్టర్స్కి చెప్తుంది ఏంటంటే, రానున్నటువంటి సంవత్సరం డెఫినెట్గా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉన్నటువంటి 5 సెక్టార్లను చూజ్ చేసుకుని ఒక్కో సెక్టార్లో 2వ 3వ స్టాక్స్లో పెట్టుబడి పెట్టి ఆ వితిన్ 1 ఇయర్లో లాభం వచ్చినటువంటి నీవు అనుకున్న పర్సంటేజ్ లాభం వచ్చినప్పుడల్లా అమ్మాయి నువ్వు అనుకున్నట్టు తగ్గంగానే మళ్ళీ ఇన్వెస్ట్ చేయి. ఇదే స్ట్రాటజీ వెళ్తే ఈ సంవత్సరం డెఫినెట్గా అందరికీ కూడా మంచి జరుగుతుందని నేను. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఒపీనియన్ ఈవీ సెక్టర్ మీద? అదే అండి, ఈవీ అంటే ఏదైనా ఒక సెక్టార్ని మనం హైప్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ సెక్టార్ నుంచి దూరంగా ఉండాలి రియల్గా చెప్పాలంటే. సరే, అయితే మీ ఆల్మోస్ట్ వచ్చేసింది మీ దగ్గర కూడా సేమ్ అదే, దూరంగానే ఉండాలి ఈవీ సెక్టర్కి. అంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి సార్ చెప్పినట్టుగా, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ గ్రోత్ ఉండొచ్చు, కాకపోతే అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదండి. ఓకే, అది నా అభిప్రాయం. సో 2082లో మనకేం అంత ఈవీకి సంబంధించి గ్రోత్ బాగా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, అట్లాంటిది ఏం లేదు. సుందరరాజా గారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈవీ విషయంలో? ఈవీ విషయంలో కొంచెం స్లోగా మన పేస్ ఉన్నప్పటికీను, బట్ ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే పబ్లిక్ కొంచెము ఈవీ వెహికల్స్ మీద యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే రావు గారు చెప్పినట్టుగా కొంచెము ప్రైజెస్ ఛాలెంజ్ ఉన్నప్పటికీను స్లోగా వీటి మీద కూడా మనకి కంపెనీస్ కూడా అడ్రస్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. మొదట్లో మనకి ఈవీ వెహికల్స్ లాంచ్ చేసినప్పుడు కొన్ని అప్రహెన్షన్స్, కొన్ని ఫియర్స్ ఉన్నప్పటికీను, బట్ అవన్నీ కూడా కొంచెం సబ్సైడ్ అయ్యి చాలామంది ఈవీ వెహికల్స్ కూడా కొనుగోలు చేయడం అనేది చూస్తున్నాం. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రముఖ టాప్ కంపెనీస్ అన్నీ కూడా హీరో కానీ, లేదంటే టీవీఎస్ కానీ, లేదంటే కనుక మనకి హోండా మొబైల్, హోండా అంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక ఈవీ వెహికల్స్ చాలా మ్యానుఫ్యాక్చర్ చేయడము, సేల్స్ కూడా పెరగడం చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో నా ఉద్దేశము స్లోగా కొంచెము పబ్లిక్ కూడా ఈ ఈవీ సైడ్ కొంచెం షిఫ్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే కొంచెం క్యాచప్ అవుతుంది. బట్ చైనాతోటి అలాగే మిగతా దేశాలతోటి పోలిస్తే మటుకు ఆ స్పీడ్ అంతగా మనకి ప్రపోర్షనేట్గా గ్రోత్ లేనప్పటికీను, బట్ స్లోగా ఉన్నప్పటికీను కొంచెం స్లోగా నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్లో మంచి ఈ ఈవీ సెగ్మెంట్లో గ్రోత్ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. రైట్. రావు గారు, సంవత్ 2082లో భారత స్టాక్ మార్కెట్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని అంటే? 2082 సంవత్సరంలో ప్రభావితం చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, కార్పొరేటు ఎర్నింగ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్స్టర్నల్గా ప్రభుత్వం కొన్ని కల్పించింది. రైట్. ట్యాక్స్ రేట్స్ తగ్గించడం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి, అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ చేతిలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కల్పించబడింది. జిఎస్టీ రేట్లు తగ్గించబడ్డాయి. ఇవన్నీ కూడా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టుబడి పెడతాం, డిఫెన్స్ రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెడతాం. అట్లా ఏ సెక్టార్లో అయితే ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కువగా పెట్టి ముందుకు వెళ్తుందో ఆయా సెక్టార్లు రానున్న రోజుల్లో మంచి పర్ఫార్మ్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఒకటి, జియో పొలిటికల్ సిచ్యుయేషన్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. టారిఫ్ భయాలు కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కార్పొరేట్ ఎర్నింగ్స్లో కూడా కొంత గ్రోత్కి స్కోప్ ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకు రానున్న సంవత్సర కాలంలో ఈక్విటీ మార్కెట్స్ కూడా 12 to 15% రిటర్న్ ఇవ్వచ్చు. గోల్డ్ 20 to 25% రిటర్న్ ఇవ్వచ్చు అండి. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మాటల్లో ఏం చెప్తారు? సంవత్ 2082లో భారత స్టాక్ మార్కెట్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలంటే ఏమంటారు? ఏమండి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఎట్లాగూ ఉంటాయి. దాన్ని మనం కన్సిడర్ చేయకుండా మన గ్రోత్ అంటే ఎస్పెషల్లీ ఇండియా గ్రోత్,
సో మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, గవర్నమెంట్ స్పెండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయటము అండ్ కంపెనీ రిజల్ట్, వీటన్నిటిని బట్టి చూస్తే మాత్రం సార్ చెప్పినట్టుగా 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్. సో వరస్ట్ సినారియోలో చూసినా కానీ మనం గ్రోత్ పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ వెళ్ళే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. రైట్. శేఖర్ గారు మీ అభిప్రాయం? మన ప్రభుత్వం చేసినటువంటి వీటిల్లో ఎకానమీ పెరగడానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వారు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ పెరగడానికి నిర్ణయాలు తీసుకోలేదండి. ఓవరాల్గా ఎకానమీ పెరగడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కానీ, జిఎస్టీలు తగ్గించడం కానీ, ఇండివిజువల్ టాక్సేషన్ తగ్గించడం కానీ, కాదు నేను చెప్పేదేనండి, గవర్నమెంట్ స్పెండింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎకానమీని రేపొద్దున 7 to 8% జీడిపిని చేస్తాయో స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఓకే, రైట్. సుందరరాజా గారు మీ అభిప్రాయం? ఒకటి, గవర్నమెంట్ స్పెండింగ్ చూసాం ఈ మధ్య పికప్ అయింది, దానికి తగ్గట్టుగానే ప్రైవేట్ కంపెనీస్ స్పెండింగ్ కూడా ఉండాలి. సో వాటిని స్పెండింగ్ కూడా కొంచెం ప్రోత్సహిస్తే కనుక మార్కెట్ మీద కూడా, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఇన్వెస్టర్లు కూడా ఇంకొకటి గమనించాల్సిందంటే, ఈ ఫండమెంటల్స్ ఒకటే కాకుండా టెక్నికల్స్ కూడా గమనిస్తే 26,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 22,000 దగ్గరకు వచ్చినప్పుడు రికవర్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 25 అంటే ఆ హయ్యర్ రేంజ్ దగ్గరే ఉంది కాబట్టి మార్కెట్ లోయర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా ఇమ్మీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే లోయర్ రేట్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్, చాలా బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. కాకపోతే హైయర్ లెవెల్లో ఆ బ్యారియర్ ఆ 25-26,000 దగ్గర సస్టైన్ కాలేకపోతుంది. కాబట్టి ఇంకా కొంచెం ఎఫ్ఐస్ ముఖ్యంగా రానున్న రోజుల్లో చాలా కీలకమైన ఫ్యాక్టర్స్గా ఉంటారు. లాస్ట్ 1 yearగా అమ్మకాలు జరిపారు కాబట్టి వాళ్ళు కనుక ఒక్కసారి బయింగ్ కూడా వచ్చినట్టే కనుక ఈ 26,000 కూడా బ్రేక్అవుట్ అయిపోతే మార్కెట్ న్యూ ర్యాలీలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో ఎఫ్ఐ బిహేవియర్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. సంవత్ 2082. సో ఎక్కువగా బ్యాంకింగ్ రంగం మీద పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి మనతో కూర్చున్న అనలిస్టులు వాళ్ళు చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో సంవత్ 2082లో బ్యాంకింగ్ సెక్టర్ మరింతగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ రంగంలో పెట్టుబడులు పెట్టండి. అంతేకాకుండా మిగతా రంగాలు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న వాటిల్లో అనుగుణంగా పెట్టుబడులు పెడితే కనుక తప్పకుండా అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది మీరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సంవత్ 2082 మనం అనుకున్న అంచనాలను సాధించగలుగుతాం. రాబోయే రోజుల్లో భారత్ మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. జీడిపి వృద్ధి రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళ మాటల్లో మనకి తెలుస్తోంది. ఇది దీపావళి సందర్భంగా దూరదర్శన్ యాదగిరి, దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు సంవత్ 2082 ప్రత్యేక కార్యక్రమం అందిస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు, జీవి రావు గారు, దీపావళి శుభాకాంక్షలు. శేఖర్ గారు, సుందరరాజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్.